హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రారంభమైన సెన్సస్ 2027 గురించి మీకు తెలుసా? ఈసారి ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అదే సెల్ఫ్ ఎన్యూమరేషన్. అంటే మీ ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చే ముందే మీరే స్వయంగా మీ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరు చేయాలి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో సింపుల్ గా తెలుసుకుందాం రండి. అసలు ఈ సెన్సస్ అంటే ఏంటి? ఈ సెన్సస్ అంటే దేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి ఇంటి వివరాలను అధికారికంగా నమోదు చేసే ప్రక్రియ. ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. చివరిసారి 2011లో జరిగింది. ఇప్పుడు సెన్సస్ 2027 కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, సంక్షేమ పథకాలను ప్లాన్ చేస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని మనమే ఇంటి వద్దే ఉండి చేసుకునే విధంగా ప్రభుత్వం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రాసెస్ అనేది సృష్టించింది. దీనికి తేదీలను ప్రకటించింది. ఇక్కడ మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ పీరియడ్ చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆంధ్రప్రదేశ్కి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత 1 మే నుంచి 30 మే వరకు ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మనం ఈ వివరాలు వారికి అందించాల్సి ఉంటుంది. అలానే మనం తెలంగాణకు చూసినట్టయితే 26 ఏప్రిల్ నుంచి మే 10 వరకు ఈ యొక్క ఎన్యూమరేషన్ ప్రాసెస్ అనేది మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. మే 11 నుంచి జూన్ 9 వరకు మనం ఈ యొక్క వివరాలని సెల్ఫ్ ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు మనం వారికి అందజేయాల్సి ఉంటుంది. వచ్చేసింది ఇందులో దీన్ని 4 స్టెప్స్ కింద మనకి గవర్నమెంట్ అనేది మనకు ప్రొవైడ్ చేసింది. మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫ్లో చార్ట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇది మనకి ప్రొవైడ్ చేసింది. దీన్ని 4 స్టెప్స్ కింద గవర్నమెంట్ డివైడ్ చేసింది. అందులో మొదటి సెక్షన్ వచ్చేసి ఇనీషియల్ రిజిస్ట్రేషన్, రెండో సెక్షన్ వచ్చేసి ఒక వెరిఫికేషన్ అండ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్, మూడో సెక్షన్ వచ్చేసరికి డేటా ఎంట్రీ అండ్ ఫైనల్ సబ్మిషన్, నాలుగో సెక్షన్ వచ్చేసరికి ఫీల్డ్ వ్యాలిడేషన్. ఈ యొక్క సెక్షన్స్ అన్ని మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనం ఈ ప్రాసెస్ అనేది చాలా సులువుగా చేసుకోవచ్చు. మొదటిగా మనం sc.census.government.in అనే వెబ్సైట్ ని మనం విజిట్ చేయాలి. ఇది మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి sc.census.government.in అనే వెబ్సైట్ ని టైప్ చేసినట్టయితే మీకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. ఆ ఇంటర్ఫేస్ లో మీకు మొదటిగా మీకు ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే మీకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ దాంట్లో కనిపిస్తుంది. మీరు sc.census.government.in అనే వెబ్సైట్ ని టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క స్టేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అలానే మీరు క్యాప్చాని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు క్యాప్చాని స్టేట్ ని ఎంటర్ చేశారో మీకు ఈ వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత మీకు హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ అనే ఒక స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క హౌస్ హోల్డ్ హెడ్ అంటే మన ఇంట్లో ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారి యొక్క పేరు ఎంటర్ చేయవలసి వస్తుంది. అలానే రెండో ఫీల్డ్ లో మొబైల్ నెంబరు మరియు ఈమెయిల్ ఐడి ఆప్షనల్ గా ఇచ్చారు. ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాల్సి వస్తుంది. ఎప్పుడైతే మీరు నెక్స్ట్ అనేది టైప్ చేశారో ఫస్ట్ ప్రాసెస్ అంటే రిజిస్ట్రేషన్ అనేది పూర్తయింది. రెండో ప్రాసెస్ లోకి మీరు ఎంటర్ అయినట్టే. రెండో ప్రాసెస్ లోకి ఎంటర్ అయినప్పుడు మీకు ఇక్కడ వెరిఫికేషన్ అండ్ లొకేషన్ ఐడెంటిఫికేషన్ అనే సెక్షన్ లోకి ఎంటర్ అయినప్పుడు మీకు అక్కడ ఒక 2 బాక్సెస్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు అక్కడ మీ యొక్క ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి తెలుగు కూడా అవైలబుల్ గా ఉంది. మీరు తెలుగును కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఆ మొబైల్ ఓటీపీ ఎంటర్ చేశారో మీకు ఇంకొక స్క్రీన్ అనేది అపేర్ అవుతుంది. ఆ స్క్రీన్ మీద మీ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఈ లొకేషన్ డీటెయిల్స్ లో మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, మీ యొక్క టౌన్ ఆర్ లొకాలిటీ నేము అండ్ మీ యొక్క పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఒక గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్ లో ఒక రెడ్ మార్కర్ ఉంటుంది. ఆ రెడ్ మార్కర్ ద్వారా మీరు మీ లొకేషన్ కరెక్ట్ గా పిన్ చేయాల్సి ఉంటుంది. ఆ లొకేషన్ ని మీరు కరెక్ట్ గా డ్రాగ్ చేసి మీ హౌస్ ఎక్కడైతే ఉందో ఆ హౌస్ దగ్గర మీరు పిన్
సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ తో సెకండ్ స్టెప్ అవుతుంది. దెన్ మీరు మూడో స్టెప్ కి వచ్చినట్టే. అప్పుడు ఈ ఈ ఇది జరిగిన తర్వాత మీకు క్వశ్చనరీస్ అనేవి ఓపెన్ అవుతాయి. మీరు ఈ క్వశ్చనరీస్ అన్నిటికీ కూడా మీరు కంపల్సరిగా కూడా మీ క్వశ్చన్ అన్నిటికి ఆన్సర్ చేస్తేనే మీకు అనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను, ఒకసారి బాగా చూడండి. మీకు ఇందులో ఫస్ట్ కాలంలో లైన్ నెంబర్ అనేది ఉంటుంది, తర్వాత బిల్డింగ్ నెంబర్ అనేది ఉంటుంది, తర్వాత సెన్సస్ హౌసెస్ నెంబర్ అనేది ఉంటుంది. మీరు ఇదంతా కూడా డోర్ నెంబరు ఇవన్నీ కూడా ఎన్యూమినేటర్ వచ్చినప్పుడు ఫిల్ చేస్తారు. తర్వాత మీరు 3, 4 కాలంలో 5, 6 కాలం కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ 4వ కాలంలో మీ యొక్క ఫ్లోర్ ఎలా ఉంది, మీ యొక్క ఇంటి ఫ్లోర్ ఎలా ఉంది, అది మడ్డా లేకపోతే వుడ్ తో తయారైందా, లేదా బ్రిక్ తోనా, లేదా స్టోన్ తోనా, సిమెంట్ తోనా, లేదా ఇతర టైల్స్ తో తయారైందా, లేదా ఇతర ఏ మెటీరియల్ తో అయినా తయారైందా అనే విషయం అందులో మనకు కనిపిస్తుంది. మీరు అందులో మీ యొక్క ఇంటి ఫ్లోర్ ఏ విధంగా అయితే రెడీ అయిందనే విషయాన్ని మీరు అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క వాల్స్ ఎలా తయారయ్యాయనే విషయాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గ్రాస్ తోనా, ప్లాస్టిక్ తోనా, లేకపోతే అన్బర్న్డ్ బ్రిక్ తోనా, లేదా వుడ్ తోనా అనే విషయం కూడా అక్కడ మీకు ఉంటుంది. ఈ తర్వాత మీరు చూసినట్టయితే ఆ తర్వాత మీ యొక్క రూఫ్ ఏదైతే హౌస్ రూఫ్ ఉందో ఆ రూఫ్ ఏ విధంగా తయారైంది అనే దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. గ్రాస్ కానీ, హ్యాండ్ మేడ్ టైల్స్ కానీ, మెషిన్ మేడ్ టైల్స్ అని కానీ, స్టోన్స్ అని కానీ, కాంక్రీట్ అని కానీ, ఇతర మెటీరియల్ ద్వారా అని కానీ ప్రతి ఆప్షన్ కూడా మీకు కనిపిస్తుంది. మీరు ప్రతి ఆప్షన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ఎంటర్ చేయాలి. దీని తర్వాత మీకు మీ యొక్క హౌస్ యొక్క డీటెయిల్స్, అందులో ఆ హౌస్ మీరు దేనికి యూజ్ చేస్తున్నారు, రెసిడెన్షియల్ పర్పసా, లేకపోతే రెసిడెన్స్ కమ్ ఇంకా అదర్ ఏదైనా ప్రాసెస్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారా, షాప్ కా, స్కూల్ కా, హోటల్ కా, హాస్పిటల్ కా, లేకపోతే ఆ ప్లేస్ ఎందుకు వర్క్ చేస్తున్నారు, ఆ ప్లేస్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే విషయాన్ని అన్నింటిలో కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు అది ఆ హౌస్ కండిషన్స్ అనేది ఎలా ఉంది, అది గుడ్ గా ఉందా, లివబుల్ గా ఉందా, డిప్లేటెడ్ గా ఉందా అనే దాన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హౌస్ హోల్డ్ నెంబర్ ని కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. ఆ హౌస్ హోల్డ్ నెంబర్ ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంత మంది పర్సన్స్ అనే వాళ్ళు ఆ హౌస్ లో ఉంటున్నారనే విషయం మనకి అడుగుతుంది, అది కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 11, 12, 13 కాలమ్స్ లో ఆ హెడ్ ఆఫ్ హౌస్ కి సంబంధించిన అంటే మన యొక్క వివరాలు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వివరాలు కూడా అడుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ 11, 12, 13లో మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. క్యాస్ట్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. 14 నుంచి 34 కాలమ్స్ వరకు ఏవైతే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో, నార్మల్ హౌస్ హోల్డ్స్, ఇవన్నిట్లు కూడా కాలమ్స్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14లో ఇది మీ ఓనర్షిప్ అని డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఓనరా, రెంటడా, లేకపోతే ఇంకా ఇతర ఏమైనా అనే విషయాన్ని కూడా మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ హౌస్ హోల్డ్ యొక్క డ్వెల్లింగ్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, అంటే ఒక రూమా, లేకపోతే 4 రూమ్సా, లేకపోతే బాత్రూమ్ తో కలిపి ఎన్ని అయ్యాయి, ప్రతి విషయాన్ని కూడా మనం క్లియర్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ఎంతమంది మ్యారీడ్ కపుల్స్ అక్కడ ఉంటున్నారనే విషయాన్ని మనం 16 నెంబర్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలానే మనకి డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఏంటనేది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు బోర్వెల్ ఉందా, లేకపోతే హ్యాండ్ పంపా, లేకపోతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న వాటర్, అలాంటి విషయాలన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మన డ్రింకింగ్ వాటర్ ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, మనకి ఎన్ని మీటర్ల దూరంలో మన డ్రింకింగ్ వాటర్ ఉన్నదనే విషయం కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 19వ విషయం కింద మన లైటింగ్ ఏంటి, తర్వాత 20వ విషయం కింద మనం ఏ యాక్సెస్, మనం ఎలాంటి లెటరిన్ వాడుతున్నాం, పబ్లిక్ ప్లేసెసా, లేకపోతే ఓపెనా, లేకపోతే ఏదైనా హౌస్ హోల్డ్ షేర్డ్ గా యూజ్ చేస్తున్నామా, ఇలాంటి విషయాలు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం 21 కౌంటర్లో మొత్తం లెటర్కి సంబంధించింది, 22లో డ్రైనేజీకి సంబంధించిన విషయాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 23లో మన యొక్క బాత్రూమ్ యొక్క ఫెసిలిటీస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 24లో కిచెన్ కి సంబంధించి మనకి ఎల్పిజి, పిఎన్జి కనెక్షన్, మనకి ఒక కిచెనే ఉందా, ఈ కుకింగ్ అనేది కిచెన్ లో ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఓపెన్ గా చేస్తున్నారా, ఇన్సైడ్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 25లో మనం
ఏ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తున్నాం, మనం కర్రలు యూజ్ చేస్తున్నామా, కిరోసిన్ యూజ్ చేస్తున్నామా, ఎల్పిజి యూజ్ చేస్తున్నామా అని ఇలాంటి విషయాలన్నీ కూడా కుకింగ్ కి సంబంధించినవన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 26వ విషయంలో ట్రెడిషనల్ రేడియో సెట్ వాడుతున్నామా, మొబైల్ వాడుతున్నామా, ఇలాంటి ఇంకేదైనా డివైస్ వాడుతున్నామా అనే విషయాన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 27లో మనకి టీవీ ఉందా, దూరదర్శన, డిటిహెచ్, అది కేబుల్ కనెక్షన్ లేకపోతే ఇతర సౌకర్యం ఏదైనా ఉందా అనే దాన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 28లో ఇంటర్నెట్ యాక్సెస్ ని మనం ల్యాప్టాప్ ద్వారానా, లేకపోతే మొబైలా, లేకపోతే ఇతర డివైజెస్ ద్వారానా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకు తర్వాత ల్యాప్టాప్స్ ఎన్ని ఉన్నాయి, కంప్యూటర్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత టెలిఫోన్ అండ్ మొబైల్ ఫోన్ ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత 31గా మనకి స్కూటర్స్, మోటార్ సైకిల్స్, బైసికిల్స్, కార్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 33గా ఏ ఏ వస్తువులు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం, మనం రైస్ తింటున్నామా, వరుల, బజ్రానా, మైజా, జోవార్ అలాంటి విషయాలన్నింటిలో కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా మనకి మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ మన కమ్యూనికేషన్ కోసం ఇది ఆటోమేటిక్ గా ఫెచ్ అవుతుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ నుంచి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేయగానే మనకి ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేయగానే మనకి ఫైనల్ గా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనే ఒక ఐడి జనరేట్ అవుతుంది. 11 డిజిట్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడి అనేది వస్తుంది. ఇది మనకి మన మొబైల్ SMS ద్వారా వస్తుంది మరియు మెయిల్ ఐడి ద్వారా కూడా వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు ఇంటి దగ్గరే ఉండి మీ మొబైల్లోనే చేసుకొని ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన దానికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, 10 సంవత్సరాలకు వచ్చేది కాబట్టి మనం ఈ సెన్సస్ రిపోర్ట్ ని కంప్లీట్ చేయడం వల్ల మన రాష్ట్రాల అభివృద్ధి, మన రాష్ట్రాల సంక్షేమం, మన రాష్ట్రాల స్థితిగతులు ఏంటనేది తెలుస్తుంది గవర్నమెంట్ కి. దీని ద్వారా ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఏమి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా గవర్నమెంట్ అనేది ఆలోచిస్తుంది. కాబట్టి ఇది కంపల్సరీగా అందరూ చేయండి, చేసి ఈ యొక్క రిపోర్ట్ అందుకే అందరూ సహకరించండి. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.